ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతోంది. మరో 3 ఏళ్ల పాలన ఉంది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది కూటమి. పుంజుకునే ప్రయత్నం చేస్తోంది వైసీపీ. కానీ కూటమి ఎంతమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. మరోవైపు వైసీపీ గ్రాఫ్ తగ్గుతోంది అన్న సంకేతాలొస్తున్నాయి. ఇటువంటి తరుణంలో జగన్ దూకుడు పెంచుతున్నారు. కానీ ఆశించిన స్థాయిలో ఫలితం రావడం లేదు. వైసీపీ నేతలపై కేసులు, అరెస్టుల పర్వం సైతం కొనసాగుతోంది. ఈ తరుణంలో ఓ ఆసక్తికర వార్త నడుస్తోంది. వైసీపీకి చెందిన సీనియర్ నేత బొత్స పార్టీకి గుడ్ బై చెబుతారన్న ప్రచారం జోరుగా వినిపిస్తోంది. దీనికి కారణం ఆయన మనస్సు మారడానికి ప్రధాన కారణం ఒకటి ఉన్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలోని సీనియర్ మోస్ట్ లీడర్ బొత్స రాజశేఖర్ రెడ్డి సమకాలికుడు అనే కంటే ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయంగా ఎదిగిన నేత కూడా. సాధారణ పిఏసీఎస్ అధ్యక్షుడిగా ఉన్న బొత్స 1999లో బొబ్బిలి ఎంపీగా గెలిచి రికార్డు సృష్టించారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో 2004లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో కీలక మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులందరినీ రంగంలోకి దించారు. సీనియర్ నేతగా ఉన్న పెనుమత్స సాంబశివరాజును వెనక్కి నెట్టి జిల్లా రాజకీయాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కానీ సమీకరణాల దృష్ట్యా చేజారిపోయింది. అయితే ముఖ్యమంత్రితో సమానమైన ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కింది. 2019 ఎన్నికల్లో జగన్ పిలుపుతో ఆ పార్టీలో చేరిన బొత్స ఫ్యామిలీ మొత్తం గెలిచింది. 5 సంవత్సరాల పాటు జగన్ కేబినెట్లో మంత్రిగా కొనసాగారు బొత్స. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయారు. అయినా సరే జగన్ గౌరవం ఇచ్చారు బొత్సకు. ఏకంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపిక చేసి మండలిలో వైసీపీ పక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చారు. అయితే వైసీపీ గ్రాఫ్ ఇప్పుడు ఆందోళన పరుస్తోంది. అందుకే ఇక్కడ ఉండడం కంటే జనసేనలో చేరడం ఉత్సవమని బొత్స ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. విజయనగరంలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేయడం, తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పాలిటిక్స్ చేయడంతో ఆ పార్టీలో చేరే ఛాన్స్ లేదు. అందుకే జనసేనలో బొత్సాని చేర్పించి ఉత్తరాంధ్రలో వైసీపీని దారుణంగా దెబ్బతీయాలని చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు కూడా ఓ ప్రచారం నడుస్తోంది.